ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని కొత్తగా నేర్చుకునేవారు ముందు థ్రెడ్ పైపింగ్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది నేను చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే బ్లౌజ్ క్లాసెస్ గానీ డ్రెస్సెస్ గానీ అలాగే ఏ మోడల్స్ నేర్చుకోవాలనుకున్నా సరే కార్డ్ సెట్ అవ్వచ్చు, నైట్ డ్రెస్ అవ్వచ్చు, ఏదైనా సరే నేర్చుకోవాలన్నప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే ఏ క్లాసు, ఎంత ఫీజు, ఎన్ని రోజుల డ్యూరేషన్ ఏంటి అనేది చెప్తానండి. ప్రతి క్లాస్ కి కూడా లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవాలి అన్న పట్టుదల ఉన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. టైలరింగ్ చక్కగా నేర్చుకుంటారు. ఇప్పుడైతే నేను సింగిల్ ఫుట్ మీద మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ హ్యాండ్స్ కి ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగానే స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు థ్రెడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. మెడ ముక్కలు మనం కటింగ్ చేసుకున్నట్టుగా క్రాస్ ముక్కలు కటింగ్ చేసుకుని 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా క్లాత్ ని తీసుకోండి. మీరు నెక్ కి, హ్యాండ్ కి ఎంత కావాలో ఫస్ట్ అంతా మీరు అంచనాగా కొద్దిగా ఎక్కువగానే థ్రెడ్ ని ముందు రెడీ చేసేసుకుని ఉంచేసుకోవాలి బ్లౌజ్ కి. ఇప్పుడు చూసారు కదా, ఇలా పెట్టి ఈ కార్నర్లు ఇలా కలిపి అటువైపు కార్నర్ నుంచి ఇటువైపు కార్నర్ కి స్టిచ్ చేస్తే మనకి మెడ ముక్కలు అనేవి స్టిచ్చింగ్ అయిపోతాయి. సరేనండి. ఇప్పుడు థ్రెడ్ పెట్టుకుని ఇక్కడ ఇలా ఇప్పుడు ఇటు చూడండి, ఇటువైపు మీకు సింగిల్ ఫూట్ ఉంటే అటువైపు ఫూట్ లేని వైపు థ్రెడ్ వచ్చేటట్టు పెట్టుకుని ఫస్ట్ 1/4 ఇంచు ఇక్కడ థ్రెడ్ పెట్టి 1/4 ఇంచు క్లాత్ ని ఫోల్డ్ చేసి థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా 1/4 ఇంచు క్లాత్ ని వదిలి చూసారు లోపలికి ఇలా పెట్టి 1/4 ఇంచు మాత్రమే మడిచి థ్రెడ్ అంచంటే స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ అంచంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ కి పక్కకి కుట్టు పడకపోతే గనక మిషన్ కుట్టుని చిన్న కుట్టుకి మార్చుకోండి. అంటే నార్మల్ గా మీరు కుట్టే కుట్టు కన్నా ఇంకా దగ్గరికి కుట్టు పడేటట్టుగా 1వ నెంబర్ ఎంతో పెట్టండి. ఒకవేళ మీరు ఇప్పుడు 2వ నెంబర్ లో కుడుతున్నారు అనుకోండి, 1వ నెంబర్ కి మార్చుకోండి. అలా అయితే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. థ్రెడ్ ని ఇలాగా 1/4 ఇంచు క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పక్క నుంచి ముందు థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి. సరేనా? ఆ తర్వాత చూడండి, మొత్తం అంతా కూడా మీరు బ్లౌజ్ కి ఎంత థ్రెడ్ యూజ్ అయితే అంతా కూడా ఒకేసారి రెడీ చేసేసుకుని ఉంచుకోండి. థ్రెడ్ పైపింగ్ తోని మొత్తం బ్లౌజ్ మోడల్ అంతా ఇన్విజిబుల్ గా నేర్చుకోవాలన్నా, అడ్వాన్స్ మోడల్ నేర్చుకోవాలన్నా సరే మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ నుంచి చక్కగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. స్క్రీన్ మీద చూపించిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే ఏ క్లాసు ఎప్పుడు ఏంటి డ్యూరేషన్ ఏంటి అనేది వివరంగా మీకు నేను చెప్తాను. సరేనండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత థ్రెడ్ ని కటింగ్ చేశాను. ఇది చూడండి, ఇలా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ అంచు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు ఎంత పెడుతున్నాం అనేది తెలియదు. అలాగే నెక్ అన్నా సరే అప్పుడు ఏంటంటే 1/4 ఇంచ్ మార్జిన్ తో మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి 1/4 ఇంచ్ ని లైను అంటే 1/4 ఇంచ్ అంటే 2 ఇంచు టేప్ లోనే 2 గీతలు అంత వెడల్పు అనమాట. ఈ ఒక పాదం ఖర్చు అంటాం. ఈ 1/4 ఇంచ్ కి ఇలా లైన్ మార్కింగ్ చేయండి. స్ట్రైట్ గా మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు థ్రెడ్ ఉంది చూసారా, ఇటువైపు ఇలా చూడండి, మీకు ఖర్చు కింద భాగం వైపు ఉండేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఈ థ్రెడ్ ఇటువైపు ఉందనుకోండి, అంటే మనకి సింగిల్ ఫుట్ లోపల వైపు ఉందనుకోండి, ఇలా పెట్టి స్టిచ్ చేస్తారు. అదే ఇటువైపు ఉందనుకోండి, ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తారు. నాకేమో బయట వైపుకి సింగిల్ ఫుట్ ఉంది. ఇప్పుడు ఈ ఖర్చును చూసారా, ఆ 1/4 ఇంచ్ మడత పెట్టింది అది క్లాత్ వైపుకి ఉండాలి. ఇలా క్లాత్ కి అంటే లోపల వైపుకి పెట్టాలి. ఇది చూడండి, ఇది ఇటువైపుకి ఇలా పెట్టాలి. పెట్టి కొద్దిగా ఒక 1/4 ఇంచో 1/2 ఇంచో ముందుకి ఎక్కువగానే పెట్టి ఆ థ్రెడ్ పక్క నుంచి కుట్టడానికి స్టార్ట్ చేయండి. ఈ థ్రెడ్ ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు మనం 1/4 ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకున్నామా, ఆ లైన్ మీదే పెట్టుకుంటూ వస్తే ఇక్కడ చూసారు, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ కింద అంచు ఎంత ఉందో మనకి తెలియడం లేదు. అందుకని ఈ లైన్ మీదే పెడితే 1/4 ఇంచ్ మార్జిన్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. మీకు నెక్ అన్నా సరే సేమ్ ఇదే. ఇప్పుడు 2వ హ్యాండ్ కూడా సేమ్ అదే రకంగా 1/4 ఇంచ్ మార్జిన్ కి ఇలా లైన్ గీసుకుని ఆ లైన్ మీదకి థ్రెడ్ ఉండేటట్టు పెట్టి థ్రెడ్ పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ చేస్తారనుకోండి, 2 హ్యాండ్స్ ఒకేసారి స్టిచ్ చేసుకుంటే ఫస్ట్ సింగిల్ ఫుట్ పని అన్నది అయిపోద్ది అనమాట. అదే నెక్ కూడా థ్రెడ్ వేయాలనుకుంటే నెక్ కూడా వేసేసుకుంటారు. అప్పుడు సింగిల్ ఫుట్ పని అయిన తర్వాత సింగిల్ ఫుట్ తీసేసి ఈ పై తర్వాత స్టిచ్ అన్నది నార్మల్ పాదంతో వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది లోపలికి తిప్పి 1/4 ఇంచ్ ఏమో ఖర్చులకి, ఆ తర్వాత ఇంకొక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేస్తే సరిపోద్ది. చూడండి, ఈ ఖర్చుకి ఇలా పెట్టి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, సేమ్ అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ని మీరు అయితే చేతి కుట్లు వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగా నార్మల్ ఫుట్ పెట్టేసి మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు. నేను నార్మల్ ఫుట్ పెట్టేశాను, మిషన్ కుట్టే వేసేస్తాను. థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు నార్మల్ కుట్టు అనేది వేసేసుకోవచ్చు నెక్ కన్నా సరే. ఇది చూసారా, ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయడం, మళ్ళీ దాని తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ
ఇలా వచ్చేస్తే నీట్ గా స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. రైట్ సైడ్ వైపు థ్రెడ్ చాలా ఫినిషింగ్ గా వచ్చేస్తుంది. చూసారా ఇలా. బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలాంటి థ్రెడ్ పైపింగ్ ని ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇలాగా హ్యాండ్స్ కి స్ట్రైట్ క్లాత్ల మీద ట్రై చేసి బాగా వచ్చింది, బాగా అంటే కుదిరింది అని అనుకున్నప్పుడు అప్పుడు నెక్కలకి స్టిచ్ చేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ ని ప్రాక్టీస్ చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.